అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితనం ఏందో ఈయన పేరు రమేష్, ఈయన చెప్తాడు. వెనుక ఒక పెద్ద మ్యాప్ ఉంది, నేను చెప్తా దాని గురించి. ఎందుకంటే ప్రతిసారి ఇంకో ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పేసి పత్రాలు ఇస్తుంటాడు. అవసరం ఉన్నా లేకపోయినా ఓ పెద్ద మీటింగ్ పెట్టుకోవాలి, అందరికి నేను నియామక పత్రాలు ఇచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్పుకోవాలి. జనమంది ఏమనుకుంటారంటే ఈ గుంపు మీడియా పేపర్లు రాసేస్తారు, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేసినారు, అన్ని ఉద్యోగాలు ఇచ్చేసినారు అని. తీరా చూస్తే అసలు ఆ నియామక పత్రాలు ఏందో, అవి ఎంత దారుణంగా ఉంటాయో, ఆ నియామక పత్రాలు వెనుక ఎన్ని బాధలు ఉంటాయో, అసలు ఎంత మోసం ఉంటుందో మనకి నేను మాట్లాడతాడు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలామందికి అన్యాయం జరిగితే ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. సరే, నేను రమేష్ ఫస్ట్ ఇది చూపిస్తాను. ఇదేందో మీకు అందరికి బాగా గుర్తుండాలి. 19వ తారీఖు 10వ నెల 2025 మీకు అందరికి గుర్తు. ఏడ పెట్టిండు మీటింగ్? శిల్పకళా వేదికలో పెట్టిండు. ఏ రోజు ఆ రోజు స్పెషల్ ఏం పండుగ ఆ రోజు ఏమన్నా సంథింగ్ అట్లాంటిది, దసరా నాడు. చూసినారా? దసరా నాడే మోసం చేసిండు. దసరా నాడు మన తెలంగాణ జనం అంతా విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం. వీళ్ళు కూడా పాపం విజయం సాధించడం అనుకున్నారు జీవితంలో. తీరా చూస్తే జీవితంలో విజయం కాదు, దసరా పండుగ రోజే ఫెయిల్ చేసిన ఇలా అందరినీ. ఏంటంటే ఇది లైసెన్స్డ్ సర్వేయర్స్, మీకు అందరికి గుర్తుంది కదా. మనం మొత్తం భూభారతి తీసుకొచ్చినాం. ఇంకా సర్వేయర్స్ మొత్తం 6,500 మంది సర్వేయర్స్ ఇంకా పాస్ అయిన మీకు అంతా నియామకం గవర్నమెంట్ జీతం ఇస్తా అని చెప్పారా మీకు? స్టార్టింగ్ నుంచి చెప్తాను, దాని గురించి మాట్లాడదాం. ఈయన చాలా డేర్గా బయటకు వచ్చిండు. ఏముంది, టర్మ్స్ ఆఫ్ తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ రివైజ్డ్ రూల్ 2025. పేరు వద్దులే, మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతారేమో. ఎరిబై అకార్డెడ్, ఇంకా మంచిగా కనిపిస్తున్నాడు. అకార్డెడ్ ఏ లైసెన్స్ టు ప్రాక్టీస్ యాజ్ సర్వేయర్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ద లైసెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ పీరియడ్ ఫర్ 2 years. ఇంకా వీళ్ళకు మొత్తం వీళ్ళ జీవితాలు మొత్తం సెటిల్ అయిపోతాయని ఇవే రేవంత్ రెడ్డి ఆ రోజు ఒక్కొక్కరిని పిలిచి దసరా పండుగ రోజు బొట్టు పెట్టుకుని పెద్దది ఇక మన తెలంగాణను ఉద్ధరిస్తున్నామని చెప్పింది ఇదే. ఈయన చెప్తాడు మిగతా విషయాలు. చెప్పు రమేష్. సార్, ఇప్పుడు యాక్చువల్గా అందరినీ పనికొస్తారు, భూభారతి చట్టంలో తీసుకొద్దాం, వీళ్ళందరితో పని చేయించుకుందామని తీసుకొచ్చిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లానింగ్ గైడ్ లైన్స్ రాలేదు, ఏ గైడ్ లైన్స్ లేకుండా ఫస్ట్ వచ్చిండ్రు. పోనీ సరే, వితౌట్ ప్లానింగ్ తోటి వచ్చినా కూడా కనీసం ఫ్యూచర్ ఫస్ట్లో 60 days చెప్పినప్పుడు వెనకాల ఉన్న అప్రెంటిస్షిప్ 40 days చెప్పలేదు. అంటే 60 రోజులతోటే సరిపోతుందేమో అనుకొని ట్రైనింగ్కి వచ్చినాం, క్లాసెస్ ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు, 60 days క్లాసెస్. దాని తర్వాత క్లాసెస్ అయిపోయిన ఇమీడియట్లీ అప్రెంటిస్షిప్ అన్నారు, అప్రెంటిస్షిప్ 40 days అన్నారు. సో 40 days అదైంది, ఎగ్జామ్ అయింది. ఎగ్జామ్లో 60% మార్క్స్ వస్తేనే పాస్ అవుట్ అన్నారు. సో 60% వచ్చిన వాళ్ళకే సర్టిఫికేట్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా. సో అక్కడ ఉన్న 60 days సర్టిఫికేట్ అంటే ఇదే కదా, ఇదే సర్టిఫికేట్ పనికొస్తుంది దానికన్నా. అదే ఇప్పటికైతే ప్రజెంట్కి అయితే పనికి రాలేదు, బీరువాలోనే ఉంది, అంతకుమించి ఇంకేం పని లేదు తప్ప. దాని తర్వాత 40 days అన్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మేలో స్టార్ట్ అయింది. May 26 నుంచి స్టార్ట్ అయింది, 2025 మేలో. అప్పటి నుంచి ఎంతో మంది దీనికోసమే వెయిట్ చేసుకొని ఎన్నో ఉద్యోగాలు మానేసుకొని వేరే ఉద్యోగాలు మానేసిపోయారు. చాలా మంది 10,300 మంది దీనికోసం వస్తే 6,500 మంది పాస్ అయినరు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి జాబ్ అనేది రాలేదు. కనీసం అసలు ఫస్ట్లో దీన్ని భూభారతి చట్టంలో తీసుకుంటామని చెప్పడం జరిగింది. భూభారతి చట్టంలో ఇంప్లిమెంటేషన్ కోసం సర్వేల యొక్క ప్రాముఖ్యత ఉంది, వీళ్ళకు మ్యాప్లు తయారు చేయడం కోసం సర్వే చేయించుకుంటామని చెప్పడం జరిగింది. చెప్పిన ఇమీడియట్లీ తీసుకొచ్చిండ్రు. కానీ ఇప్పటిదాకా భూభారతి చట్టం ఇంప్లిమెంటేషన్ కాలేదు, అది ప్లానింగే రాలేదు. ఎప్పుడు అమలు అవుతుంది కదా, ఎప్పటి నుంచి ఏప్రిల్ 1 దాంట్లో సర్వేర్ ప్రాముఖ్యతనే లేదు. ఇప్పటిదాకా ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో సెక్షన్ 5, 7, 8, 10లలో వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉందని చెప్పేసి గైడ్ లైన్స్ దానికి ఉంది భూభారతి చట్టానికి. కానీ సర్వేయర్ యొక్క ప్రాముఖ్యత లేదు, సర్వేయర్ని అసలు ఉపయోగించుకోలేదు. ఈ రోజు దాకా ₹1 జనరేట్ చేయలేదు, ₹1 పని ఇవ్వలేదు. నెలకి ఎన్నో పైసలు వస్తాయని చెప్పిండ్రు. అప్పుడు నెలకి 25,000 నుంచి 30,000 వరకు సంపాదించుకోవచ్చు అన్నారు. 30,000 కాదు, ₹3 రాలేదు ఇప్పటిదాకా. మళ్ళీ ప్రతి ఒక్క మనిషి 10,000 మంది అందరూ కలిసి యావరేజ్గా SC, ST వాళ్ళు 2,500 కట్టిండ్రు, అండ్ BC వాళ్ళు 5,000 కట్టిర్రు, OBC వాళ్ళు 10,000 కట్టిర్రు. యావరేజ్గా 5 కోట్లు ట్రైనింగ్ కోసమే యావరేజ్గా 50 కోట్ల పైన ఇప్పటిదాకా ఫీజే కట్టినాం, మేము కట్టినాం గవర్నమెంట్కి. అవి కూడా పోయినాయి, ఇప్పుడు దాకా ఏమీ రాలేదు. ట్రైనింగ్ ట్రైనింగ్ జరిగింది. సరే, ట్రైనింగ్ అయితే కనీసం అప్పటినైనా తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే అది కూడా లేదు. ఏం చేసినారు? మీకు ట్రైనింగ్ ఇచ్చారు, ఏదో గ్రౌండ్ లోకి పోయి మీరు అన్నారు కదా. అవును, ప్రాక్టికల్ గా ఇచ్చారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏం చేద్దామని సర్వేర్లను తీసుకపోయి ఇప్పుడు అదే ఈ ఫ్యూచర్లో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్లకి సర్వేర్ యొక్క ప్రాముఖ్యత తీసుకుంటాం. వాళ్ళు మ్యాప్ తయారు చేసి సర్వే చేయాలి, సర్వే చేసి మ్యాప్ తయారు చేసి ఇస్తేనే
అది రిజిస్ట్రేషన్ అవుతుంది మీరు అని ఎట్లా process మండలానికి చెప్పారు. ఊరు పెట్టినరా ఎట్లా పెట్టిండ్రు మండలానికి యావరేజ్గా ఇప్పుడు 8 మంది వస్తారు. మీలాంటి వాళ్ళందరూ మాలాంటి ఎవరికేం పని లేదు, ఎవరికేం పని లేదు, పైసలు లేవు. పైసలు లేవు. ఇప్పుడు సరే అసలు చెప్పాలండి సార్, ఇప్పుడు ఉదాహరణ అన్నట్టుగా ఎంతో మంది గవర్నమెంట్ ఇప్పుడు 2 లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, అదే రెవెన్యూలో అంత అవసరం ఉంది, మనుషుల యొక్క అవసరం ఉంది, సర్వేర్ల యొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మనం మొత్తం చూసినా కూడా మొత్తం డిస్టిక్ అంటే మన స్టేట్లో 33 జిల్లాలకు కలిపి మనకు 680 మండలాలు ఉంటే 350 మంది సర్వేర్లు ఉన్నారు. అంటే యావరేజ్గా 2 మండలాలకు ఒక సర్వేర్ ఉన్నాడు, గవర్నమెంట్ సర్వే. అదే వీళ్ళ దాంట్లో నుంచి తీసుకున్నా కూడా మండలానికి ఒక సర్వేలు తీసుకోవాలన్నా కూడా సర్వేలను తీసుకోవచ్చు. పోనీ అట్లా కాదు, అంటే రీసర్వే చేస్తామన్నారు. ఏపీలో మనకు రీసెంట్గా జరిగింది, ఇక్కడ కూడా రీసర్వే చేస్తామన్నారు. ఆ రీసర్వే ప్లానింగ్ అని చెప్పిండ్రు. కొంతమంది పోయారు కదా రమేష్ ఫీల్డ్కు అది ఓన్లీ ట్రైనింగ్ సార్, ట్రైనింగ్ పర్పస్ పోయితే తప్ప పని చేయడానికి ఎవరికి చేయలేదు. ఈ రోజు దాకా అంటే ఎప్పుడైతే మే నుంచి ఈ రోజు దాకా గవర్నమెంట్ నుంచి ₹1 రిలీజ్ కాలేదు. ఎవరైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, రిలీజ్ అయిందని చెప్తే. ఎక్కడైనా ఒక సర్వేలకు రూపాయి ఇచ్చిరంటే, ఇక్కడ దాకా ₹1 ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఏ పర్సన్కి దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళ మనిషే లేడు. మీరు నష్టపోయిన వాళ్ళే తప్ప ఫీజు కట్టి జాయిన్ అయినాం. ఇప్పటిదాకా జాబ్ అంటే ఎక్కడ కూడా వర్క్ ఇవ్వలేదు, వర్క్ అలాట్ చేయలేదు. ఇప్పుడు కూడా మా బ్యాడ్ల కింద తర్వాత ఈ రీసెంట్లీగా వర్క్ అలాట్ చేస్తే 2000 ఎకరాలు సర్వే చేస్తే 40,000 ఇస్తారట. 2000 ఎకరాలు 6 నెలల నుంచి మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. 6 నెలలకి వెళ్ళి సంవత్సరం చేస్తే 40,000 వస్తాయి. 40,000 వస్తుంది. ఇప్పుడు అదే నిజంగా నీకు 6 నెలలకు వేసుకున్న నెలకు 6,900 పడుతుంది. దానికి 40,000కి ఇద్దరు అంటే మనిషికి 20,000. 6 నెలలకు 20,000 అంటే నెలకు 3,000 వస్తాయి, మీకు 3,500 వస్తాయి. అట్లా వస్తాయి సార్. ఇట్లా మీరు సొంతంగా పోవాలి. మళ్ళీ మాదే ట్రాన్స్పోర్టేషన్ టీఏ లేదు, డిఏ లేదు, అండ్ ఎలాంటి ఇది లేదు. అసలు చెప్పాలంటే ఆఫీసులలో సీట్లో కూర్చోడానికి సీట్లే లేవు. అంతా ఫీల్డ్లో పని చేయాలి. ఫీల్డ్లో పని చేసినప్పుడు ఏదైనా ఆరోగ్య బీమా ఉందా అంటే చెదలకి పెట్టుకోవాలి. ఇప్పుడు ₹3,500 ట్రాన్స్పోర్ట్, తిండి, ఛాయలు పోయినప్పుడు మేమే బతికినిచ్చినట్టే, ఇంకా గవర్నమెంట్ మేమే పోషించాల్సిన పరిస్థితి వచ్చేటట్టే ఉంది. అదే ఇది ఇచ్చినాడు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి మీకు అంతకుముందు జస్ట్ సార్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు సదర్లో ఉన్నారు. ఆ రోజు సదర్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సదర్లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాము, ఉద్యోగ పత్రాలు ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ చెప్పి శిల్పకళా వేదికి వచ్చారు. సరే నిజంగానే ఆ మాటను విని మాకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినంత ఫీల్ అయినాం మేము. అక్కడ అంత ఖుషి మీద వచ్చినాం. ప్రతి ఒక్క పర్సన్ పాస్ అయిన వాళ్ళు అందరూ వచ్చారు అక్కడికి. అక్కడికి వస్తే 3,500 మంది ఆ టైంకి పాస్ అయిన వాళ్ళు. ఆ రోజు 3,500 మంది పాస్ అయ్యారు. ఆడపిల్లలు కూడా ఉన్నారు సార్, 20% వరకు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందరు కలిపి అక్కడికి వస్తే లాస్ట్ మాకు అక్కడ సరే ఇది మీకు యాక్చువల్గా గవర్నమెంట్ ఉద్యోగం కాదు, మీ సొంత స్వయం ఉపాధి అని అన్నారు. సరే స్వయం ఉపాధి ప్రకారం చూసినా కూడా ఎంత అన్నారంటే అప్పుడు ₹1,000 ఒక ఏదైనా ఒక ఫైల్ పని చేస్తే ₹1,000 అన్నారు. మరి పని చేస్తే ₹1,000, మరి దేంతో పని చేస్తారు? పని చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. కొలవాలంటే ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఇదంతా డిజిటల్ సిస్టమ్. టేప్ తోటో చైన్ తోటో కొలిసేదంటే ఎవరైనా సొంతంగా పెట్టుకొని చేస్తారు. ఇదంతా కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టంలో పని చేయాలంటే ఖచ్చితంగా DGPS కావాలి. ఒక్కొక్క DGPS కాస్ట్ ఎంతలో కాకపోయినా 2 లక్షల నుంచి స్టార్ట్ చేస్తే 50. మరి ఇప్పటిదాకా చెప్తలేరు సార్, మేము కొనాలన్నా మీరు ఇస్తారా అనేది కూడా చెప్తలేరు, చెప్పలేదు. చెప్తే ఆ రోజే మీకు ఈ నియామక పత్రాలు ఇచ్చి 6 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. అవును సార్. 5 నెలలకి అందులో మీరు ఇప్పుడు గమనిస్తే సార్ 2 సంవత్సరాలకే ఇది ఇప్పటికే మా ఒక పాల వంతు పీరియడ్ అయిపోయింది. మీ తోటి సర్వేయర్లు అందరూ సార్ చెప్పు కూడా సిగ్గుపోతే తిట్టుకోవడం ఒకటే. మేము అసలు మా వాళ్ళందరూ అసలు ఈ గవర్నమెంట్ వల్ల చేతనవుతుందా కాదా అని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని, ఎంపీలని, కలెక్టర్లని ప్రతి డిస్టిక్లలో ప్రతి ఒక్కరు కలుస్తున్నారు. ఏదైనా అంటే నవ్వుకుంటున్నారు తప్ప ఎవరు తీసుకురామంటున్నారు చెప్పలేదు సార్. ఎందుకు వేసేది కదా, అదేదో కూలి పని చేసుకున్న ఊర్లో ఉన్న ఇది కదా, అనవసరం పోయి ఆడ మేము 6 నెలలు ప్లస్ అంటే సారీ అప్పుడు 60 రోజులు ప్లస్ తర్వాత 40 రోజులు యావరేజ్గా కలిపి మేము అంటే 3 నెలలు, ఇది ఒక 4 నెలలు, 3 నెలలు అంత టైం వేస్ట్ సార్. ₹1 ఎవరు సంపాదించలేదు. అందరు ట్రైనింగ్కి వచ్చారు, క్లాసులకు. మీరు 8 నెలలకి ఇదే పని ఉన్నారు. ఇదే పని మీద ఉన్నాం సార్. వేరే జాబులు బంద్ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది 50,000 ₹1,00,000 జీతాన్ని వదిలిపెట్టుకొని మరి రెవెన్యూలో సర్వేర్గా తయారైదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. దీంట్లో రెవెన్యూ వ్యవస్థ ఏమైనా బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, దీంట్లో పనిచేస్తే ఇక లైఫ్ లాంగ్ ఇదేమైనా గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంట్ చేస్తారేమో, గవర్నమెంట్ ఉద్యోగమే అవుతుందేమో. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలలో ఈ 10,000 ఉద్యోగాలు ఏమైనా ఇస్తే అంటే మనకి ఇక్కడ ఏపీలో పక్క స్టేట్లో చూసుకుంటే ఏపీలో సేమ్ గ్రామ సచివాలయ సర్వేర్లు ఉన్నారు. గ్రామ సచివాలయ సర్వేర్ల లెక్క చేస్తే వీళ్ళంతా వ్యవస్థ పనిచేస్తుంది.
సో అప్పటిదాకా మనం దాంట్లో ప్రశాంతంగా ఏ ఊర్లో వాళ్ళు పని చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద వచ్చారు అందరూ. చెప్పినా చెప్పకపోయినా రేపు గవర్నమెంట్ చేస్తుందేమో, ఒక కనికరం ఉంటుందేమో, వాళ్ళకి ఏమైనా ప్లానింగ్ ఉందేమో, ఒక ఐడియా ఉందేమో, అంటే ఈ ల్యాండ్ మీద లాస్ట్కి ఏంది మేము మోసపోయామంటారా? అంతే కదా సార్, అలాంటి పరిస్థితి కనబడుతుంది. ఏమైనా ఇప్పటికైనా ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదా అనే ఉద్దేశం మీద ఏమన్నా చేసినా మీకు ఏం పైసలు వస్తాయి రమేష్? చేసిర్రు అనుకో ఏం పైసలు వస్తాయి మీకు? 6 నెలలకు 2 మనుషులకు 40,000 వస్తాయి. అలా పనిచేయడానికి కాదు సార్, మేము జీతం తీసుకుంటే చేస్తాం తప్ప ఆ 40,000కి చేయాలనుకుంటే ఆ రోజు 2 నెలల కిందనే చెప్పారు, అప్పుడే చేసేటోళ్ళం. అప్పుడు మేము చేయలేదు, దాన్ని మేము చేయడానికి అట్లా ఇంట్రెస్టెడ్ లేము. మాకు జీతం ఇస్తేనే పని చేస్తాం, లేదంటే పని చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఎవరు లబ్ధి పొందరు. జనాలకు కానీ గవర్నమెంట్ కానీ చెప్పు సార్. ఇప్పుడు మా సర్వేలు అందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చూద్దాం ఈ అసెంబ్లీ దాకా మా గురించి ఏమైనా సమాచారం వస్తుందేమని ఆశతో ఉన్నారు. అసెంబ్లీలో రాకపోతే మాత్రం అసలు ఇంకా తర్వాత కొంచెం ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి మేము ప్లానింగ్ అందరూ చేసుకుంటున్నాం. ఇంకా మా ఉద్దేశం నుంచి కూడా ఏమన్నా మేము అందరినీ కలవాలనుకుంటే ఇంకొకసారి మేము డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి పోతుంటే మాకు పర్మిషన్ ఇస్తలేరు, అపాయింట్మెంట్ దొరకలేదు. పొంగులేటి గారిని కలుద్దామంటే ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయనను కలిసిన ప్రతిసారి చూస్తాం చేస్తాం చూస్తాం చేస్తాం అంతకు తప్పించి మూడో మాట రావట్లేదు. కానీ ఎన్నాళ్ళకి చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది కూడా చెప్తలేరు. ఒకవేళ చెప్పారనుకో అరే మా గవర్నమెంట్ చేతనవుతుంది చేస్తాం, మిమ్మల్ని తీసుకుంటామంటే మేము దీంట్లో ఉంటాం, వెయిటింగ్ చేస్తాం. లేదు తీసుకోలేము చేత కాదన్నారు అనుకో, అప్పుడు మా యొక్క అభిప్రాయాలను బట్టి మేము ఇంకేదైనా ముందుకు పోవడమా, దీన్ని విరమించుకోవడమా, వేరే నాకు అర్థమైంది రమేష్. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తారు. అవును, గవర్నమెంట్ కూడా ఇట్లా మోసం చేస్తాను ఫస్ట్ టైం తెలిసింది నాకు. కాదు మామూలు రేవంత్ రెడ్డి మామూలు బిల్డప్ కాదు, పేపర్ పెట్టి తీసుకొని అయిపోయా ఉద్యోగాలు ఇచ్చేసిన 600 చూసిర్రా ప్రజాప్రభుత్వం అని. ఆ రోజు నాకు గుర్తుంది, ఆ రోజు ఏం జరిగిందో. తీరా చూస్తే జరిగిన మోసం ఇది. ఎవరు చెప్పాలి? ఎవడో ప్రైవేట్ వాడు ఎవరైనా మోసం చేస్తే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. గవర్నమెంటే ఇట్లాంటి పత్రాలు ఇచ్చి ఉత్తగా 4 కొనికి కూడా పనికిరాని పత్రాలు ఇచ్చి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి అంటే తెలంగాణ జనాలు మోసం చేద్దామన్నా? తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇట్లాంటి మోసాన్ని ఎప్పుడు చూడలేము మనం. సైబర్ క్రైమ్ మించిన మోసం ఇది. చూద్దాం రమేష్ ఏం చేస్తారో ఏంటి, మేమైతే ఫుల్ సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే మీకు అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. ఓకే సార్, ఈ అన్యాయం గురించి అందుకనే ప్రతి ఒక్క చోట వెళ్ళి మాట్లాడాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఉన్న జాబులు ఊడగొట్టుకొని పోయి దీంట్లోకి వచ్చి ఎంతో మంది ఇంత సఫర్ అవ్వడం అనేది ఇప్పుడు వాళ్ళ శాపనార్థాలు తగులుతున్నట్టే అర్థం సార్. చెప్పాలంటే ఎంతమంది అంటే ఎన్నో రకాలు, అరే వేరే స్టేట్లో వర్క్ చేసుకునే వాళ్ళు కూడా మానేసుకొని ఇక్కడికి వచ్చారు, అంటే లోకల్గా ఏదైనా దొరుకుతుంది అని. ఏ డిస్టిక్లో వాళ్ళ డిస్టిక్లో చెప్పారు, సరే ఈ మండలం అయితే పక్క మండలం దొరుకుతుంది, ఇంటికా నుంచి వెళ్ళి పని చేసుకునే అవకాశం వస్తుంది. వీడియో చూసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి, చాలా మంది తెలుస్తాయి మోసాలు పలు రకాలు. ఇది ఒక కొత్త మోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.